మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. డియర్ జడ్జ్, శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని నేను చంపలేదు. నాకు మెంటల్ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దానిలో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీ గారిని మాట్లాడినివ్వు. ప్రొసీడ్. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది. అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డని నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాంచెలు చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచెలు దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పంచేద్దాం జడ్జి గారు. డాక్టర్గా మా నా దెయ్యం కాంచెన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? జడ్జి గారు, ఈ దైవే నా బిడ్డ చంపింది. ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది. నో, లాయర్గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డ చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి. ఇది నా కళ్ళ మీద కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? దెయ్యమై వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోర్టులో 5 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు, అబద్ధం. బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చితన్ నా భర్త కాడు. ఎవరు నీ భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి ధూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో, పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయట పడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను. నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను. నా తమ్ముళ్ళ నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయింది అనుకోకు. ఈ బతుకంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది.
నీకు తెలుసుగా, నేను పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి. ప్రకాష్, అరు శిరీష, అరు శిరీష, మై గాడ్, వాట్ హ్యాపెండ్ యార్? హెయిర్ ఏంటి, వైట్ సార్ ఏంటి, గెటప్ ఏంటి, వాట్ హ్యాపెండ్ యార్? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్ళేది? మర్యాదగా వస్తావా లాక్కెళ్ళమంటావా? Hey, who are you, man? సార్, మీ మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ సార్. ఈ పిచ్చిది పారిపోతుంటేను. What? నీకు మెంటలా? వస్తావా? Wait, man. శిరీష, what is my name? విజయ్ ప్రకాష్. మనం ఎక్కడ పరిచయం అయ్యాం? ఫారెన్ లో. Yes, నేను నీకేమవుతాను? ఫ్రెండ్. ఇంత క్లియర్ గా మాడుతుంటే మెంటల్ అంటారా? మీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్, అంతేగాని. చెప్పు, శిరీషకి మెంటలా కాదా? కమాన్. శిరీష్కి ఎవరు లేరు రమ్మంటారా? ఆవిడకి క్యూలకి ఎప్పుడో పంపిస్తాడు. డోంట్ వరీ శిరీష, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు. ప్లీజ్ కమ్ డియర్. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు. అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదనుకో. కమ్ ఆన్ సిరి, టేక్ దిస్. నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బాగా అలసిపోయినట్టున్నావు. పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం. ప్రకాష్, వాట్ హ్యాపెండ్ యా? హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా? ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు. నీ ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచి ఇవ్వలేవా? ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ ప్లీజ్. దుర్మార్గుడా, దుష్టుడా, ఒంటరిగా ఆడపిల్ల మీద చేస్తావురా? నీకు అమ్మ రాలేరురా, అబ్బాజీలు లేరురా, పురుగులు పడిపోతావురా, నాశనమైపోతావురా, అదైపోతావురా, ఇదైపోతావురా. ఇది కాదే నీ క్యారెక్టర్. పెళ్లి కాకుండానే సంసారం చేసేది ఎవరో తెలుసా? బ్రోతల్స్. పెళ్లి కాకుండానే తల్లయ్యేదెవరో తెలుసా? బ్రోతల్స్. యు ఆర్ జస్ట్ నంబర్ 1 రేటింగ్ బ్రోతల్. శిరీష, చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష. నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష. శిరీష, నీ తెలియదు శిరీష, నాలో చాలా విషయం ఉంది శిరీష. ఐ లవ్ యూ శిరీష. చాలా హ్యాపీగా ఉంటుంది యార్.
వద్దు. ఐ లవ్ యూ శిరీష. నా మాట విను శిరీష, చాలా బాగుంది శిరీష. సార్, ఈవిడ అన్నయ్యల దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి.